అంటే ఒక్క అంతస్తు ఎక్కినట్టే మనము. లోపలికి వస్తే 1 2 3 4 5 6 7 8 ఇది బిజినెస్ క్లాస్ అంట. ఇగో నిమ్మలంగా కూర్చొని నా సొంటోళ్ళు అయితే ఇట్లా కాలు జాపుకొని కూర్చోవచ్చు. ఒక్క దిక్కు 2 సీట్లే ఉన్నాయి, ఇటు 2 సీట్లు ఇటు 2 సీట్లే ఉన్నాయి. ఇదేమో 3 సీట్లు అటు 3 సీట్లు ఉన్నాయి. ఆంటీగా 2 కూర్చునే దానికి 3 కూర్చునే దానికి జర జాగల నిమ్మలంగా కూర్చోనికి రాదు కదా. ఏమో మన బస్సులలో పెట్టుకున్నట్టే ముద్దుగా ఇక్కడ నీళ్ళ గిలాస పెట్టుకోవచ్చు, ఇక్కడ పెట్టుకొని తిననీకే కూడా మంచిగా ఉన్నదాన్ని. ఏమన్నా అవసరం ఉంటే ఇక్కడ బులుగు రంగు లైట్ వస్తున్నది, వాళ్ళకి అది ఏర్పాటు అవుతుంది అంటే వాళ్ళు వచ్చి ఏం కావాలని అరుచుకుంటారు. और एक रू का किचन है, यहाँ से हम फूड प्रिपेयर करेंगे. यहाँ से हॉट वाटर आएगा. చాయ్ కాఫీ के लिए. हाँ जी, चाय कॉफी. అరే మంచిగా చెప్పినావు ముచ్చట. గంగమ్మ, ఈ పిల్ల పేరు గంగమ్మ. థ్యాంక్ యూ. ఎయిర్ ఇండియా ఎక్స్ప్రెస్ అంటే ఇది బాగున్నది. ఇది ఇండిగోదా అంట. ఎంతమంది ఉన్నారు, ఎంతమంది ఎక్కొచ్చు, ఏం కథ అని నడుచుకుందామండి. నేనేమో సీట్లు లేదు ఏం లేవు, వాడికి ఇడుకు చక్కగా మస్తు జాగ ఉన్నది. వాళ్ళు సీట్లు తీసేశారు. ఏమంటే దీన్ని కార్గో అంటారు. ఇందులో ఓన్లీ సామాన్లు తీసుకెళ్ళడానికి దీన్ని మార్చినారు. ఈ మూల కనబడతా ఉంది కదా, అవన్నీ ట్రే. అది దానిలో సామాన్లు పెట్టి ఇక్కడ నుంచి లోడ్ చేస్తారు. మనం సూట్ కేసులో బట్టలు ఎట్లా సర్దుకుంటామో ఆ విధంగానే ఈ ఎయిర్ క్రాఫ్ట్ మొత్తం సామాన్లు సర్దుకోవచ్చు. ఇది 1వ అంతస్తు. దీని కింద ఇప్పుడు జిల్లా కింద సౌండ్ వస్తా ఉందా, దీని కింద ఇంకో అంతస్తు ఉంది. ఇది వరదాకా అన్న చెప్పిండు కదా, ట్రాలీలు ఉంటాయి అన్ని ట్రేలు లెక్క. ఆ ట్రేలు అన్ని ఇవి ఎంట గిట్లు ఇంకా జాగున్నది. ఈ ట్రేలన్నీ పెట్టుకొని ఆడికిడికి పంపించుకోవచ్చు అన్నారు కదా. ఇక ముద్దుకున్నాయి పయ్యలు ఇట్లా గిర్రగిర్ర తిరుగుతున్నాయి. ఇవి ఇలా సామాన్ పెట్టి అక్కడ నూకిరంటే గిర్రమని పోతాయి, మళ్ళీ ఇక్కడ నూకిరంటే గిర్రమని వస్తాయి. ఇది మన తెలంగాణ గవర్నమెంట్ అంట. డబల్ ఇంజన్ బండి ఇది. విమానాలను నడపటాలను పైలట్లు అంటారు. ఇద్దరు పైలట్లు కూర్చోనికి 2 సీట్లు, ఎంటకేమో 8 మంది కూర్చోవచ్చు. మంచిగా ఉన్నది కదా. అవతల బంది కోదంపాండి. ఇది ఒక బుడ్డ విమానము, ముద్దుగున్నది. దీని పేరు VTCZR అంట. ఇది నిమ్మలంగా కింద కూకున్నదా అన్నట్టున్నది. ఇలా 4 పోతారు, 1 2 3 4. అటు ఇంకొకటి ఉన్నది హెలికాప్టర్. ఎన్ని సీట్లు ఉన్నాయి, ఏం కథ తమ్మి? ఇందులో మొత్తం 5 సీట్లు ఉన్నాయి. ఇప్పుడు ఒక కెప్టెన్, 4 ప్యాసింజర్ తీసుకొని పోవచ్చు మనం. ఇక్కడ మొత్తం ఫ్యూయల్ ట్యాంక్ ఉంటది. ఇక్కడ మొత్తం ట్రాన్స్మిషన్ కి హెలికాప్టర్ సంబంధించిన ట్రాన్స్మిషన్ బాక్స్ ఇవన్నీ ఉంటది. ఇది ఇంజన్ అన్నమాట. ఇంజన్ మీదకుంటదా తమ్మి? ముందట ఉంటది కదా ఇట్లా. ఇది హెలికాప్టర్, ఇది ఇంజన్ మీదనే ఉండాలి. ఇది ఇంజన్ మీద పంక తమ్మి. మరి పంక కథ ఏమది? ఈ పంక ఏంటంటే ఇదే మనకి లిఫ్ట్ జనరేట్ చేస్తారు. మనం ఎగరడానికి, హెలికాప్టర్ ఎగరడానికి అదే లిఫ్ట్ జనరేట్ చేస్తారు అనమాట. గంటకి వచ్చేసి ₹1,00,000 ఛార్జ్ చేస్తారు. అయితే ఏంటంటే మినిమం 2 గంటలు తీసుకోవాలి ఎట్లయినా మనం. నేను హెలికాప్టర్ కి ఇంజనీర్. నేను ఎప్పుడు ఇంజనీర్ కావాలంటే అలాగే ఇంటర్ అయిపోయిన తర్వాత ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ ఇంజనీరింగ్ కోర్స్ అని ఒకటి ఉంటది. 3 సంవత్సరాల కోర్స్ అనమాట. అది ఆయన ఏం పని చేస్తుంటే తమ్మి? మా నాన్న సిమెంట్ ఫ్యాక్టరీలో ఎంప్లాయ్. ఎంత ఖర్చు పెట్టిండొచ్చు నీ మీద? మరి నా మీద బాగానే లోన్ తీసుకుని చదువుకున్నాను నేను. ఇప్పుడు బాగానే ఒక 8 లక్షల దాకా ఖర్చు అయినా. పేరేంటి తమ్మి? శ్రీనివాస్. బాగున్నది తమ్మి, నీ కథ ముద్దుకున్నది. ఇక్కడ ఇంకొక బుడ్డ హెలికాప్టర్ ఉన్నది చూడండి. ఓఎంఐ దీనికి ఆట కన్నా చిన్న టైర్లు ఉన్నాయి. 1 2 3 4 4 కూకొని పోయేది. ఇది ఏమేం చేస్తారు? ఇవన్నీ ఏమిటికి తీసుకొచ్చిండ్రు? ఏం కదా 777 ఇది ఎగరేస్తూ ఉంటారు. పైలట్ వా? కమాండర్. కమాండర్ ఆర్మీలో ముందు ఎగ్జామ్. ఎట్లా అనిపిస్తుంది బట్ట ఇలా పని చేస్తే? చాలా బాగుంటుంది. ఇప్పుడు నీ కొలువు చేయాలంటే ఏం చదువుకోవాలమ్మా? పైలట్ ట్రైనింగ్ ఉంటుంది, ఫ్లైయింగ్ స్కూల్ కి వెళ్ళాలి. అంటే 11 12 చదువుకున్నాకనా, డిగ్రీ చదువుకున్నాకనా? 12 తర్వాత వెళ్ళొచ్చు. అన్యదివ్య అమ్మ తోటి ఎయిర్ బస్ కాడ చంద్రవ్వ.